గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్టీ కలర్ మల్టీ టాలెంట్. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోలో మనం సింపుల్గా ఫ్లోరల్ డిజైన్ బంచ్ అనేది చూద్దాము. ఎలా పెయింట్ చేసుకోవాలి, ఏ కలర్స్ యూస్ చేశాను ఏంటి అనేది చెప్తాను. అండ్ సెల్ఫ్ కలర్ వేద్దామని నా ఆలోచన. కాకపోతే ఇక్కడ ఏమైంది అంటే లాస్ట్ వరకు చూడండి, ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియోలో ఫైనల్ అవుట్పుట్ అండ్ ఫ్రాక్ మోడల్ కూడా చూపించాను. ఇక్కడ ఫ్లవర్స్కి వచ్చేసి మనం ఆరెంజ్ అండ్ వైట్ షేడ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే లావెండర్, లైట్ పేస్టల్ లావెండర్ అండ్ ఆరెంజ్ షేడ్ అయితే చేద్దాం అనుకున్నాను. కానీ అంత లుక్గా అయితే అనిపించలేదు. ఏదో వైట్గా బూడిదిగా అట్లా అనిపించింది. సో అందుకని చెప్పి వైట్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్తో అయితే ఈ షేడింగ్ చేసామన్నమాట. చూడండి, నేను లావెండర్తో ఫస్ట్ ట్రై చేశాను. నాకు అంతగా నప్పింది అనిపించలేదు. కొంచెం వీడియో క్వాలిటీ అయితే తగ్గింది. నాకు అంత బ్రైట్గా అనిపించట్లేదు వీడియో. ఎందుకు అంటే నైట్ 12-11 అయిపోయింది అనమాట. 11:30కి స్టార్ట్ చేశాను ఈ బంచ్ వేయడం. 12 కల్లా అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్లో ఇది మనమైతే డిజైన్ చేసుకోవచ్చు. ఇది ఎంత అర్జెంటుగా ఎందుకు చేస్తున్నానో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో చెప్తాను ఖచ్చితంగా లాస్ట్లో. ఫస్ట్ నేను అనుకున్న కలర్స్ ఏంటి అంటే ఆల్రెడీ చెప్పాను కదా, లావెండర్ అండ్ ఆరెంజ్. కానీ షేడింగ్ చూడండి, వైట్ ఆరెంజ్ చేసినట్టుగా అనిపించింది. సో అంత కలర్ డిఫరెన్స్ ఏం లేదు. కాబట్టి నాకు రియల్గా చెప్పాలి అంటే అక్కడంత బ్రైట్గా ఏం లేదు ఫ్లవర్. వైట్ వేసిన తర్వాత లుక్ అయితే చాలా బాగుంది. సో అందుకని చెప్పి వైట్ ఆరెంజ్ కాంబినేషన్లో మనం షేడింగ్ అనేది చేసామన్నమాట. ఈ ఫ్లోరల్ డిజైన్స్కి కలర్ కాంబినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం తీసుకున్న ఫ్రాక్ వచ్చేసి మొత్తం కూడా సెల్ఫ్ కలర్, వేరే కలర్ అనేది ఈ ఫ్రాక్లో ఉండదు. ఓన్లీ ఆరెంజ్ మాత్రమే ఉంటుంది. సో అందుకని ఫ్లవర్స్ కూడా సెల్ఫ్ వేద్దాము, ఈ షేడ్ వేద్దామని చెప్పి ఇలా స్టార్ట్ చేశాను. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క ఫ్లవర్కి ఒక్కొక్క పెటల్లో మనం మిడిల్ వచ్చేసి ఆరెంజ్ అనేది తీసుకున్నాము. మొత్తం చుట్టూ కూడా వైట్ అనేది షేడ్ అనేది చేసామన్నమాట. ఇప్పుడు ఆరెంజ్ వైట్ సైడ్ వేస్తే ఏమైందంటే కలిసిపోతుంది ఫ్యాబ్రిక్లో. అందుకని చెప్పి చుట్టూ కూడా వైట్ అనేది హైలైట్ చేశాను. కానీ నెక్స్ట్ డే మార్నింగ్కి అది ఏమైంది అంటే షేడింగ్ అనేది ఏమీ కనిపించలేదు. ఈ ఫ్యాబ్రిక్ పైన అలా ఉంది. సో మనం బ్లాక్ అవుట్లైన్ వేస్తే బాగుంటుంది అనిపించింది. అది కూడా చూపిస్తున్నాను ఈ వీడియోలో, లాస్ట్ వరకు చూడండి. అండ్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి మరెన్నో టిప్స్ అన్నీ మీకు షేర్ చేస్తూ ఉంటాను. ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్న విధంగా అండ్ ప్రాక్టికల్గా కూడా మీకు చూపించాను. ఇప్పుడైతే మీకు చెప్తున్నాను, ప్రతి వీడియోలో నేను ఖచ్చితంగా ఇదైతే మెన్షన్ చేస్తున్నాను. మనం పెయింటింగ్ చేసే ముందే ఫ్యాబ్రిక్ని వాష్ చేసుకొని మనం పెయింటింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. లేదు అంటే కనుక పెయింటింగ్ ఊడిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే కొత్త ఫ్యాబ్రిక్స్కి గంజి ఉంటుంది కదా, ఆ గంజి అనేది పోయిన తర్వాత మాత్రమే మన హ్యాండ్ పెయింటింగ్ అనేది చేసుకోవాలి. లేదు అంటే పెయింటింగ్ అంతా కూడా కొన్నాళ్ళకి ఊడిపోతుంది. విషయాన్ని నేను చాలా వరకు పర్టికులర్గా కావాలి అని చెప్పి ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తున్నాను. చెప్పిన టిప్సే మళ్ళీ చెప్తుంది వీడియోస్లో, ప్రతి వీడియోలో చెప్తుంది అని మాత్రం అస్సలు అనుకోవద్దు. ఒకసారి ఆలోచించండి, ఎందుకు అన్నిసార్లు అన్ని విధాలుగా చెప్తున్నాను అనేది. లాస్ట్ వీడియోలో మనం ప్రాక్టికల్గా కూడా చూపించాను. నేను వాష్ చేసిన తర్వాతే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అనేది చేస్తున్నాను అని చెప్పి మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఫుల్గా రికార్డ్ చేసి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఒకసారి ఆ వీడియో చూడని వాళ్ళు విజిట్ చేయొచ్చు. ఏ డిజైన్ అయినా మనం ఫ్యాబ్రిక్ పైన డిజైన్ చేసేటప్పుడు చూస్తుంటేనే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనుకుంటాము. కానీ ట్రై చేసేటప్పుడు కష్టంగా అనిపిస్తుంది. మనకి ఫ్యాబ్రిక్ పైన బ్రష్ అనేది అస్సలు నడవదు. సో అలా జరగడానికి కారణం ఒకటే, ఫ్యాబ్రిక్ పైన డైరెక్ట్గా పెయింట్ అనేది అంటుకోదు. మనం ఫస్ట్ బేస్ కోట్గా అయితే మీడియం 2 అనేది యూజ్ చేస్తే బెటర్. అండ్ మీడియం 1 అయినా కూడా మనం యూజ్ చేయొచ్చు. మీడియం 2 అనేది మనం అక్రిలిక్ కలర్స్ పౌడర్గా ఉన్నవి లిక్విడ్గా మార్చుకోవడానికి యూజ్ చేస్తాము. కానీ నేను ఇక్కడ బేస్ కోట్గా అయితే మీడియం 2ని యూజ్ చేస్తున్నాను. అండ్ కలర్ ఏదైనా టైట్గా అయిపోయినప్పుడు లేదా ఎండిపోయినప్పుడు మనం మీడియం 2 or 1 ఏదైనా కూడా మనం మిక్స్ చేసుకొని కలర్స్ని నార్మల్ స్టేజ్కి అయితే తీసుకోవచ్చు. సో మనం పెయింటింగ్ వేస్తున్న ఫ్లవర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మిడిల్లో మనం డాట్స్ అనేది పెడుతున్నాను. నేను పింక్, రాణి పింక్ అండ్ వైట్ ఎల్లో కాంబినేషన్లో ఇలా డాట్స్ అయితే ఇచ్చాను. కొంచెం 3D లుక్ వస్తుంది అని చెప్పి. మనం వేసే డిజైన్ చాలా సింపుల్, కానీ చూడ్డానికి కొంచెం బ్రైట్గా నీట్గా అనిపించేలాగా మనం చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. డీటెయిలింగ్ ఎక్కువగా ఇవ్వడం వల్ల మనం వేసే డిజైన్ చూడ్డానికి చాలా అందంగా అనిపిస్తుంది అనమాట. సో నేను ఇక్కడ చేసేది అదే. నాకు టైం తక్కువగా ఉంది. సో దాంట్లో మనం సింపుల్ డిజైన్ అనేది తీసుకొని ఇలా అయితే డిజైన్ చేశాను. మనం ఓన్లీ 3 ఫ్లవర్స్ అయితే యూజ్ చేసాము ఈ బంచ్లో. అండ్
అండ్ అలానే మనం ఫ్లవర్స్ అయితే కంప్లీట్ చేస్తాం కదా. ఈ బంచ్లో లీవ్స్ అండ్ కాడలు కూడా ఉన్నాయి. మనం లీవ్స్కి డార్క్ గ్రీన్ అండ్ బేబీ పింక్ షేడ్ అయితే తీసుకున్నాను. లీవ్స్కి ఎక్కడైనా బేబీ పింక్ షేడ్ ఉంటుందా అని చెప్పి నేను ఒక 10 years బ్యాక్ నేర్చుకునేటప్పుడు వేపిస్తుంటే ఎందుకు ఇలా వేపిస్తున్నారు, రియల్ కలర్స్ వేయించవచ్చు కదా అనుకున్నాను. కానీ కొన్ని ఫ్యాబ్రిక్ కలర్స్ అనేది మనమే క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో అలా నేర్పించారు. అంటే ఇప్పుడు మనం కలర్స్ కొంచెం బ్రైట్గా లేదంటే ఈ ఆరెంజ్ మీద సూటబుల్గా ఉన్నవి వేసుకోవాలి. నాకైతే బేబీ పింక్ అండ్ గ్రీన్ కొంచెం డిఫరెంట్గా అనిపించి నేను ఈ కలర్ కాంబినేషన్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో బేబీ పింక్ అనేది వీడియోలో మీకు చాలా వైట్ లాగా అనిపిస్తుంది, కానీ నేను వేసేది బేబీ పింక్ కలర్ అండ్ డార్క్ గ్రీన్. ఈ బంచ్లో మనం ఫ్లవర్స్ అనేది సెల్ఫ్ కలర్స్ అయితే తీసుకున్నాం కదా. సో అందుకని నేను లీవ్స్ అనేది హైలైట్ చేయాలనుకుంటున్నాను. అందుకని చాలా డిఫరెంట్ కలర్ అనేది ట్రై చేస్తున్నాను. అండ్ లీవ్స్ కూడా నార్మల్గా అయితే ఉండవు, హార్ట్ షేప్లో అయితే లీవ్స్ అనేది మనం డిజైన్ చేసుకున్నాం. ఇక్కడ వేస్తున్నప్పుడు అయితే ఈ కలర్ కాంబినేషన్ అంతగా బ్రైట్గా అనిపించలేదు, కానీ డ్రై అయిపోయిన తర్వాత అయితే అవే హైలైట్ అవుతున్నాయి. అండ్ మనం అనుకున్న విధంగా ఈ బంచ్లో మనం సెల్ఫ్ కలర్ ఫ్లవర్స్ తీసుకోవడం వల్ల మనం వేసేటప్పుడు చాలా బాగున్నాయి, షేడింగ్ కూడా క్లియర్గా తెలుస్తుంది. కానీ డ్రై అయిపోయిన తర్వాత మాత్రం ఆ షేడింగ్ కానీ ఏమీ కూడా తెలియకుండా ఓన్లీ ఆరెంజ్ కాంబినేషన్ మాత్రమే కనిపిస్తుంది. ఆ వైట్ అనేది అస్సలు కనిపించలేదు. మీకు వీడియోలో చూపిస్తున్నాను, సరిగ్గా చూడండి. అసలు ఎందుకలా అయ్యిందో కూడా ఏం అర్థం కావట్లేదు. మనం ఫ్రాక్ మొత్తం డిజైన్ చేసి స్టిచ్ చేసేసిన తర్వాత ఈ డిజైన్ వేయాలనిపించింది. ఎందుకంటే ఫ్రాక్ మొత్తం సెల్ఫ్గా ఉండి ప్లెయిన్గా అనిపించింది అనమాట. సో అందుకని చెప్పి ఇలా అయితే డిజైన్ చేశాను. మార్నింగ్కి చూడండి అసలు ఈ పెయింటింగ్ ఎలా ఉందో, ఆ ఫ్లవర్స్ ఏమన్నా కనిపిస్తున్నాయా అవుట్లైన్గా. మనమైతే బ్రైట్ ఆరెంజ్ అండ్ మిడిల్ వచ్చేసి లెమన్ ఎల్లో అనేది యూస్ చేశాను. అసలు ఏమీ అంతగా ఎలివేట్ అవ్వట్లేదు ఆ ఫ్లవర్స్ అంతా షేడింగ్ చేసినా కూడా. సో అందుకని చెప్పి మనం సెల్ఫ్ కలర్ ఒక్కొక్కసారి సెల్ఫ్ కలర్ అవుట్లైన్ కన్నా ఇలా బ్రైట్ కలర్ బ్లాక్ వద్దు అనుకున్నా, కానీ బ్లాక్ వేయాల్సి వచ్చింది. సో ఇలా అవుట్లైన్ అయితే బ్లాక్ అనేది డ్రా చేశాను. బ్లాక్ వేయకుండా మనం బ్రౌన్ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇండియన్ రెడ్ వేద్దాం అనుకున్నాను, కానీ నాకు అంతగా అనిపించలేదు, మళ్ళీ ఆరెంజ్ లానే అనిపిస్తుంది, వద్దులా అని చెప్పి బ్లాక్ అయితే వేసేసాను. ఇది ఒక అకేషన్ కోసం నేనైతే రెడీ చేశాను అనమాట. 1 dayలో దీని అయితే మనం పూర్తి చేసాము. స్టిచ్చింగ్ అండ్ పెయింట్ చేయడం ఇదంతా కూడా 1 dayలో అయితే మనం చేసాము. 1 day అంటే 24 hours టైం కాదు, ఓన్లీ 12 hours టైము. అప్పటికప్పుడు అనుకొని మన దగ్గర కనీసం మెజర్మెంట్స్ కూడా లేవు, అలానే సుమారుగా చూసి తను నాకు తెలుసు ఆ అమ్మాయి, సో తన్ని ఊహించుకొని తన సైజెస్ ఇలా ఉంటాయి అనుకొని ఇలా అయితే డిజైన్ చేశాను. లాస్ట్లో మీకు ఆ ఫ్రాక్ కూడా చూపించేస్తాను. మొత్తానికి బ్లాక్ అవుట్లైన్ వేసాక వెల్వెట్ అవుతుందండి. అసలు డిజైన్ ఎంత బాగుందో. మనం స్టిచ్ చేసిన ఫ్రాక్ డిజైన్ అయితే చూద్దాము. కింద వచ్చేసరికి మనం ఓన్లీ బాటమ్ పార్ట్ ఫ్రిల్స్ పెట్టేశాను. అలానే తిను కొంచెం చిన్నపిల్ల కాబట్టి మనకి ఫ్యాబ్రిక్ అనేది మిగిలింది, అది కూడా వేస్ట్ చేయకుండా కొంగు పార్ట్ అనేది 2 పార్టీషన్స్గా చేసి బ్యాక్ ఫ్రంట్ ఇలా అయితే అటాచ్ చేశాను. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఈ మోడల్ కొత్తగా అనిపించిందా? అండ్ అలానే ఈ డిజైన్ చూడండి, ఫ్రిల్స్ అయితే ఎంత బాగా వచ్చాయో, ఎంత ఒత్తుగా ఉన్నాయో చూడండి. అసలు వీడియోలో చూపిస్తున్నాను. అండ్ మనం వేసిన డిజైన్ కూడా అంతే హైలైట్ అయింది. మనం అనుకున్నట్టు ఇలాగా లీవ్స్ అనేది హైలైట్ చేయాలి అనుకున్నాం కదా. సో అలానే లీవ్స్ అనేది ఎంత బ్రైట్గా కనిపిస్తున్నాయో ఆరెంజ్ మీద పింక్ అండ్ డార్క్ గ్రీన్. యాక్చువల్గా ఇది పెసర గ్రీన్ అంటారు కదా, పెసర గ్రీన్ అండ్ బేబీ పింక్ ట్రై చేస్తే ఇంకా బాగుంటుంది. నా దగ్గర కలర్ లేకపోవడం వల్ల డార్క్ గ్రీన్ అనేది ట్రై చేశాను. ఈ ఫ్రాక్లో మనం స్లీవ్స్ కూడా ఎంత బాగా డిజైన్ చేసుకున్నాము అంటే జస్ట్ షోల్డర్ పైన చిన్న కుచ్చు పెట్టేసి అదే లూజ్ని కింద కూడా కుచ్చు పెట్టేసి దానిపైన బవ్ అనేది హ్యాండ్తో మనం క్రియేట్ చేసి ఇలా అయితే ఒక చిన్న కుందన్ అనేది స్టిక్ చేసి కుట్టామన్నమాట. హ్యాండ్ వర్క్ ఇదంతా కూడా హ్యాండ్స్కి వచ్చేసి మొత్తం కూడా మనం హ్యాండ్ వర్క్ అనేది చేసాము. అక్కడ ఎంత మిషన్తో కుట్టినా సరే మనం ఆఖరికి ఏదో ఒక చోట హ్యాండ్ వర్క్ అనేది కంపల్సరీ చేయాల్సి వస్తుంది. అది ఎలాంటి ఫ్రాక్ అయినా బ్లౌజ్కి అయినా సరే. బ్లౌజెస్కి వచ్చేసి చేతి పని అని హుక్స్ అని అలాంటివి చేస్తాము. అలానే నేనైతే ఇక్కడ ఒక చిన్న స్టోన్ కుట్టడానికి చేతి పని అనేది చేశాను. అలానే బ్యాక్ సైడ్ కూడా చూడండి, మనం ఏదైతే క్లాత్ మిగిలింది అని చెప్పి అలా మోడల్గా అయితే క్రియేట్ చేసామో అక్కడ మనకు ఒక లేస్ అనేది మిస్ అయింది లాస్ట్లో. సరే పర్లేదు అని చెప్పి అలానే వేశాను, ఎందుకంటే అది కొంచెం క్లాత్ దేనికి కూడా మనకి పనికిరాదు కాబట్టి ఇలా అయితే డిజైన్ చేశాను. మీకు ఫొటోస్లో కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ డ్రెస్ మనం ఒక కొత్త శారీతో అయితే డిజైన్ చేసుకున్నాను. అండ్ ఇలా స్టిచ్ చేసిన తర్వాత బాగా ప్లెయిన్గా అనిపించి ఇలా అయితే డిజైన్ చేశాను. హ్యాండ్స్ అండ్ యోక్ పార్ట్ డిజైన్ అయితే చాలా బాగుంది. అండ్ కింద చూడండి ఎంత ఫ్లోయిగా మనం తీసుకున్న
క్లాత్ కూడా అంతే బాగుంది. వేసుకుంటే కనుక ఈ ఫ్రాక్ చాలా బాగుంది. తనకి కూడా నేను ఒక ఫంక్షన్లో ఇది గిఫ్ట్గా అయితే ఇచ్చాను. సో అందుకని అప్పటికప్పుడు దీన్ని డిజైన్ చేయాల్సి వచ్చింది. మిడ్ నైట్ వరకు కూడా ఇది పెయింట్ చేస్తూ దీన్ని డిజైన్ చేస్తూనే ఉన్నాను. అసలు తెల్లవారిన తర్వాత ఈ బ్లాక్ అవుట్లైన్ గురించి చాలా హడావిడిగా వేశాను వెళ్ళే ముందు. అండ్ ఫైనల్గా మనం 1 డేలో ఫ్రాక్ స్టిచ్చింగ్ అండ్ పెయింటింగ్ అనేది పూర్తి చేసేసాను. స్టిచ్చింగ్ మోడల్ అండ్ ఫైనల్ లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అదే కాదండోయ్, మీరు పెయింటింగ్ ట్రై చేసి కూడా మీరు నాకు కామెంట్స్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో ఈ యోక్ పార్ట్ అండ్ నెక్ డిజైన్ అయితే మనం చూద్దాము. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.